అందరికీ నమస్కారం. వారణాసి మూవీ అప్డేట్ మా టీం మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది. అయితే ఈ అప్డేట్ సతీష్ కుమార్ ఏగిరెడ్డి డైరెక్ట్ చేసిన ఎవడో ఒక్కడు కథ గురించి. వైఎస్కే మూవీస్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మీరు చూడబోతున్న కథ కరోనాకి ముందు షూట్ చేశారు. సో ఇందులో మాటలు సన్నివేశాలు అప్పటి కాలానికి అనుగుణంగా ఉంటాయి, గమనించగలరు. ఎంజాయ్ మాన్. థ్యాంక్ యూ. ఒకడు ఒకడు ఒక్కడు ఎవడో ఒక్కడు దగ దగ దిమి దద్దే థం దగ 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 దిమి థం దగ తుమ్ దగ ధరికా తుమ్ దగ ధరికా ఠికి దగ దో హలో, ఆల్రెడీ ఆవేదన దిగాను. అత్తేలేదు, కానీ ఎలా ఉంటాడో తెలుసు. వార్నింగ్ ఇవ్వడానికే. వాడిని వీధిలో వెళ్తున్నాడని మాత్రం తెలుసు. ఆ పేరుతో కనుక్కుంటా వాడెక్కడున్నాడని. వాడు ఏ వీధిలో ఎక్కడున్నా సరే వాడు మొక్కలు ఎరగదంతా ఆ పేరుతో ఈడెక్కడున్నా కనుక్కుంటా. ఎక్కడున్నావురా? Fire in my soul, break the chains, take control, battle cry, hear the roar, feet pounding, hear the floor. Tatikita dhoom, tatikita dhoom, tatikita dhoom. Tatikita dhoom, tatikita dhoom. ఇక్కడే ఉన్నా శ్వేత. నువ్వు నీ గురించి ఆలోచిస్తుంటే రాత్రి నిద్ర పట్టట్లేదు. బహుశా ఇన్సోమ్ని ఎఫెక్ట్ అంటావా? నీతో మాట్లాడుతుంటే ఆకలి వేయట్లేదు. బహుశా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటావా? నీ గురించి ఆలోచిస్తుంటే మెమరీ అంతా కరప్ట్ అయిపోతుంది. బహుశా పిచ్చి ఎక్కిందంటావా? పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు, అదో రకం. చూసావా, ఈ పరధ్యానంలో నన్ను నేనే గోగేసుకుంటున్నాను. బహుశా దీన్నే సైన్స్లో అసంకల్పిత ప్రతీకార చర్య అంటారేమో. ఆపేయాలి, ఇక నుంచి మొత్తం ఆపేయాలి. ఏంటి గోక్కోవడమా? గోక్కోవడం పెద్ద చటువృద్ధం ఏం కాదే. అయితే ఎవడెప్పుడు నచ్చిన చోటు నచ్చినట్టు గోక్కో. నేను ఆపంది కాదు, నువ్వు లవ్ చేయడం ఆపేయాలి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఎవరైనా మందు మానేమాట లేదా ఫేవరెట్ మానేమాట? నువ్వేంటి లవ్ చేయడం మానేమంటున్నావు? అది కూడా ఆరోగ్యానికి హానికరమేనా? నువ్వు లవ్ చేస్తున్న శ్వేతను మర్చిపో. ఎందుకంటే తను నేను లవ్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? నేను లవ్ చేస్తున్న శ్వేత నువ్వు లవ్ చేయడం ఏంటి? చూడు భయ్యా, అందరు లవ్ చేస్తారు, కానీ అందరూ లవ్ చేస్తున్నారు అన్నదే పాయింట్. అంటే శ్వేతను లవ్ చేయడం అన్నావా? చూడు, శ్వేత నన్నే లవ్ చేస్తుంది, నన్ను మాత్రమే లవ్ చేస్తుంది. మా ఇద్దరి మధ్యలోకి వచ్చావా? మర్యాదగా ఉండదు చెప్తున్నా. అవునా? వేస్తుంది భయ్యా. శ్వేత నేను లవ్ చేస్తున్నాను ఒక్క రీజన్ చెప్పరా? చేతిలో ఉన్న ఫోటోని గుండెలో ఉన్న ప్రేమ రెండు నీకు ఇచ్చేస్తున్నా. ఒకటి కాదు, మూడు కారణాలు చెప్తాను. అదే మాట చెప్పు. ఫస్ట్ది, శ్వేత ఫోన్లో ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నా తను నాకు మాత్రం మేనేజ్ చేసేది, రిజిస్టర్ చేయమని చెప్పి. అంటే అంతమందిలో కూడా తనేనంటే ఎంత స్పెషల్ ప్రిఫరెన్స్ చూసావా? అందుకే ఈ రీఛార్జబుల్ ప్రేమకి ఎంతైనా రీఛార్జ్ చేయమించింది. చేసా ప్రేమతో 10, 20, 100 అంతెందుకు, ఇప్పుడే వస్తున్నప్పుడు 149 జియో అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఇచ్చా. అంటే శ్వేత నన్నుగా లవ్ చేస్తానంటూ. ఇకపోతే రెండోది, శ్వేత చుట్టూ ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, తను షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు నన్ను మాత్రమే డబ్బులు అడుగుతుంది. అందుకే ఈ లెక్కట్లేని ప్రేమకి ఎంతైనా ఖర్చు చేయించింది. తన బ్యాంక్ అకౌంట్లో 2000, 10,000 అంతెందుకు, ఇప్పుడే వస్తున్నప్పుడు 5,000 గూగుల్ పే చేయొచ్చా. అంటే శ్వేత నన్నేగా ప్యార్కియా. ఇకపోతే మూడోది, శ్వేత సినిమా కలిగినప్పుడల్లా నన్ను మాత్రమే టికెట్స్ బుక్ చేయమని చెప్పేది. అంటే వాళ్ళందరిలో కూడా నేనంటే ఎంత స్పెషల్ ఇంట్రెస్ట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే, కష్టమైన శ్వేతను మర్చిపోబ్బా, బికాస్ షీఈ్ మైన్ అంతే. Tatikita dhoom, tatikita dhoom, tatikita dhoom.
the dome, tatik the dome. Tatik the dome, tatik the dome. దల దగదిమి దత్తేథం ఇది మూడు ఇది మూడు కారణాల ఇది రీఛార్జ్, షాపింగ్, సినిమా. బాగుంది. సిటీ నుంచి వచ్చావు, మంచి షర్ట్ వేసో షూస్ వేసో, మరి ఏమైంది? అంటే శ్వేత నిన్లో చేస్తుందా? ఇస్తా, అది కూడా క్లారిటీ ఇస్తా. ఫస్ట్ ఏంటది రీఛార్జ్ నువ్వే చేస్తావు. ఏదో 1 month జియో ప్యాకేగా. అవును. నువ్వు దానికి 1 month జియో ప్యాక్ రీఛార్జ్ చేస్తే అది నీకు మంత్ ఎండ్లో ఫోన్ చేసి రీఛార్జ్ చేయమని అడుగుద్ది. మరి ఆ మంత్ అంతా ఎవరితో మాట్లాడుతున్నట్టు? నాతో. అంటే నువ్వు వేసిన సో కాల్ జియో ప్యాక్ని నా కోసం వాడుతుంది. అంటే శ్వేత నిన్లో చేస్తున్నట్ట, నన్ను చేస్తున్నట్ట? అమ్మదేనమ్మా, దెబ్బైపోయినాయి. రెండోది అదేంటిది, షాపింగ్కి మనీ నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు. కానీ ఒకసారి అయినా తనతో షాపింగ్ వెళ్ళవా? లేదు. లేదు. మరి ఎవరితో వెళ్తున్నట్టు? నాతో. మళ్ళీ నీతో అంటే నీ షాపింగ్ డబ్బులతో మేము షాపింగ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు శ్వేత నిన్లో చేస్తున్నట్ట, నన్ను చేస్తున్నట్ట? దెబ్బైపోయిందా? మూడోది ఇది హైలైట్ భయ్యా, సినిమా టికెట్స్ నువ్వు బుక్ చేస్తావు. కానీ ఒకసారైనా తనతో సినిమాకి వెళ్ళావా? లేదు. ఇప్పుడు ఎవరికి, ఎందుకు అదైనా అడిగావా? అది లేదు. ఎన్ని కావాలంటే బుక్ చేస్తావు. మరి ఎవరితో వెళ్తున్నట్టు? నాతో. అంటే నువ్వు బుక్ చేసిన సినిమా టికెట్స్తో మేము ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు శ్వేత నిన్లో చేస్తున్నట్ట, నన్ను చేస్తున్నట్ట? ఏమయ్యా క్లారిటీ వచ్చిందా? దుబాయ్ ఏంట్రా వీటి కనిపించే కదా నీతులు మాట వెళ్ళిపోతాను అనుకున్నావా? మొక్కలు అరగదంతా శ్వేత నదులాయి. ఈ బుర్ర పని చేయదు భయ్యా, చెప్తే అర్థం కావట్లేదా? శ్వేతను లవ్ చేస్తుంది. అరే శ్వేత అమాయకురాలరా, తనొక గులాబీ మొగ్గరా, వదిలేరా. అదే భయ్య నేను చెప్తుంది. శ్వేత అమాయకురాలే కాదు, తనొక దేవత, ఏంజల్ అంతే. చూడు భయ్యా, నువ్వు తన మనీ ఇచ్చావు, నేను సెక్యూరిటీ ఇచ్చా. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు కావాల్సిన సెక్యూరిటీ. సో శ్వేత నాదే. చెప్తాను అర్థమంటావు నీకు? శ్వేత నాది. ఏందన్నోరా శ్వేత వదలమని చెప్తున్నా కదా, వదిలేరా శ్వేతని. నాదిరా, శ్వేత నాది. నీ అబ్బా నీ కిలకిల కాదురా, ఈ రోజు నీకు నా చేతిలో మూడిందిరా. శ్వేత నాది. ఇది కాదురా, శ్వేత నాదిరా. శ్వేత మధ్యలో నువ్వు కిరణ్ చరణ్ అంతేగా? మా నేమ్స్ ఎలా? శ్వేత చెప్పింది బ్రో మీ ఇద్దరి గురించి. వాట్? ఎస్ బ్రో, మీ ఇద్దరిని కాదు, శ్వేత నన్ను లవ్ చేస్తుంది. ఏంటి మా ఇద్దరిని కాక నిన్ను కూడానా? అమ్మని. అరే శ్వేత అమాయకురాలరా, తనొక గులాబీ మొగ్గరా, వదిలేరా. అదే భయ నేను చెప్తుంది. శ్వేత అమాయకురాలే కాదు, తనొక దేవత, ఏంజల్ అంతే. బేబీ అని చెప్పిన బ్యాంక్ బాగా బొక్క పెట్టిందిగా. ఛాన్స్ లేదు. అరే అది కాదు, ఇప్పుడు ఆడికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. అయితే గీతే ఆన్ లవ్ చేయాలి, లేదా నన్ను లవ్ చేయాలి. మధ్యలో నోడరా దుబాయ్ కింద చచ్చండి. దుబాయ్
వాట్ సిల్లీ ఫెలోస్, వాట్ సిల్లీ ఫెలోస్. నవ్వుతున్నాను ఏంటాడు? అంటే శ్వేత నిన్ను లవ్ చేస్తుందా? ఆ విషయం కాసేపట్లో క్లారిటీ వచ్చేది బ్రో. శ్వేత అని చెప్పింది. మొదట్లో ఏమన్నావు? మొబైల్ రీఛార్జ్ నువ్వు చేస్తావు, మాట్లాడేది నువ్వు. కానీ శ్వేత నీతో ఏం మాట్లాడుతుంది, నువ్వు తనతో ఏం మాట్లాడుతున్నావు? పర్లేదు చెప్పు 2 ఎగ్జాంపుల్స్ చెప్పు. అదే ఫోన్ చేస్తుంది, పార్క్ ఎక్కడుంది, థియేటర్ ఎక్కడుంది, అంతే కదా అడుగుద్ది. అయినా అన్ని పర్సనల్స్ నీకెందుకురా? పర్సనల్సా పకోడియా అవన్నీ క్వశ్చన్స్, పైగా నువ్వు ఇచ్చేది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆ ప్లేస్లో ఉండేది నేనే, అంటే నన్ను కలవడానికి నిన్ను అడ్రస్ అడిగేది. పైగా సెక్యూరిటీ పొదిగిన కోడి పేరు తెచ్చిన జాగ్రత్తగా తీసుకొచ్చేవాళ్ళు. బా సూపర్. అంటే నీ మనీతో నీ ప్రొడక్షన్లో శ్వేత నా దగ్గరికి వచ్చేది. అంటే శ్వేత మిమ్మల్ని లవ్ చేస్తున్నట్ట, నన్ను లవ్ చేస్తున్నట్ట. అందుకే నా ఇప్పుడు రాను పొంగమ్మ. ఏంటది? రెండవది షాపింగ్. షాపింగ్ మనీ ట్రాన్స్ఫర్ నువ్వు చేస్తావు, నువ్వు తీసుకెళ్తావు. కానీ శ్వేత ఏం కొంటుంది? అడిగావా? లేదు. పోనీ గమనించావా? లేదు. నాకు ఉంటుంది. ఇదిగో ఈ డ్రెస్ తనకొనిచ్చిందే. అంటే నీ మనీతో నీ సెలక్షన్లో శ్వేత నాకు ఉంటుంది. అంటే శ్వేత మిమ్మల్ని చేస్తున్నట్టు, నన్నులో చేస్తున్నట్టు. నా మనకి నీకు ఇన్సైడ్ అదే. బా సూపర్. మరి సినిమా థియేటర్లో అక్కడికే వస్తున్నా. రీసెంట్గా ఏం ఓకేలేరు? రాజమౌళి ఆర్ఆర్ఆర్ బ్రో. అవునా? ఎలా ఉంది? భయ్యా సినిమా ఉంది భయ్యా, అసలు పొర్రపాడంతే. నీకు నిజం చెప్పిన పక్కన అమ్మాయి ఉందన్న విషయం కూడా మర్చిపోయా. అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, తర్వాత విలన్స్, వాళ్ళతో ఫైటింగ్లు. ఆహా, రాజమౌళి ఇంకో అద్భుత ఘట్టం. సినిమా చూస్తున్నంతసేపు నన్ను నేను మర్చిపోయా. సినిమా అయిపోయింది, వెళ్ళిపోయాం అంతే. కానీ నువ్వు బ్రో ఒక్క నిమిషం బ్రో, ఇప్పుడు ట్విస్ట్ చెప్పాలి. తెలిసింది తెలియంది శ్వేత అటువైపు నువ్వు కూర్చున్నావు, తెలియంది చెప్పేస్తున్నా అటువైపు నేను కూర్చున్నా. అంటే నువ్వు ఇక్కడ ఎగ్జైట్మెంట్లో నిలవైపోయి ప్రక్కన ఏం జరుగుతుందో తెలియకుండా మూవీ చూస్తున్నావు. నేను ఇక్కడ సినిమా చూడలేదు. అంటే నువ్వు బుక్ చేసిన టికెట్స్తో నీ సెక్యూరిటీ శ్వేత నాట్ ఏం చేస్తున్నట్టు, శ్వేత మిమ్మల్ని చేస్తున్నట్టు, నన్నులో చేస్తున్నట్టు. సో అకార్డింగ్ టు అబౌవ్ 3 reasons, we strongly say that Sweta loves me, hence proved. That's final. శ్వేత నా గురించి వెయిట్ చేస్తుంది. టాటా బాయ్ బాయ్. నిజమేరా, అది నా చేత మనకి వచ్చి పెట్టించి నీ సెక్యూరిటీతో ఆడు తండ్రి చేసింది. అది శ్వేత కాదురా, వైకుంఠ పనులు కనిపించే పెద్ద శ్వేత. నాకు ఏట్రా? గులాబ్ మొక్క, దేవత, ఏంజల్. సరే వీడొకడు. ఏంట్రా ఫోన్ చేసి దొబ్బేస్తున్నావు? ఎంత చెప్పి నుంచి కాల్ చేసేది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవో ఏం లేదు. ఓ అదే, నా లవర్ శ్వేత గురించి గొప్పగా చెప్తున్నాను రా. అయినా ఇప్పుడు ఏమైందని, ఎవరు మునిగిందని దొబ్బేస్తున్నావు? నీ కొంపేరా. ఏంటి? అవునరా, నీళ్ళు అమ్మేసే వేరే వాడితో పెళ్లి చేసుకుని దొబ్బేస్తుంది. పెళ్ళి అబ్బాయిని ఫోన్ చేస్తే నువ్వు కాల్ ఎత్తవు, బొక్కగాడివి. అవునా? రే అంతేకాదంట, తన పెళ్ళి అనే ప్రాసెస్ లో మనీ, సెక్యూరిటీ ఎంజాయ్ కోసం ఆడిన వచ్చిన ఆట అంటరా. ఆట? ఒడియమ్మ, ఒలింపిక్స్ లో కూడా ఇలా ఆడిండ్రేమోరా. ఇది శ్వేత నాకు కాదురా, శ్వేత నాకు అమ్మమ్మరా. నాతో బల్లే ఆడుకుందరా. మమ్మల్ని కూడా. సరే గాని ఆ గ్రేట్ క్రీడాకారిని పిలిచిన లక్కీ బాయ్ ఎవరు? ఎవరా? ఇప్పుడు ఒక కొమ్మ ఉంది, ఆ కొమ్మకు ఒక పువ్వు ఉంది, ఆ పువ్వు ఎప్పుడు ఆ కొమ్మకి అతుక్కుని ఉంటుంది. చెప్పడానికి కదా, చెప్పడానికి వచ్చా.
కొంచెం ఫీల్తో చదవరా. ఫీల్ సింధు శీతాకాలంలో నీకు రగ్గునవు, వానాకాలంలో నీ గొడుగునవు. అవునంటూ మూసేసారు ఎవరా వైఎస్కే మూవీస్ యూట్యూబ్ ఛానల్లో యాక్ట్ చేస్తున్నాడంట, సంతోష్ కుమార్ ఏగిరెడ్డి. దబిడి దిబిడే బాసు, ఇది శ్వేతాడే పేకాట బాసు. ఎవడో ఒకడు బకరా బాసు, ఆడో ఈడో ఎవడో ఒకడు ఒకడు ఒక్కడు, ఎవడో ఒక్కడు. టాక్ టైం చేస్తేనే లవ్ అన్నావు, షాపింగ్ అంటేనే టచింగ్ అన్నావు, సినిమా అంటేనే సరసాలన్నావు. అందుకని హెస్వతా చేసా ఒంచారి చార్జ్ చేసా, హెసెసా చేసా నీ కోసం చేసా, పెద్దం చేసా, చాపెక్కి చేసా, చేసా శ్వేతపు పై షో చేసా. కానీ హెస్వత you went with him, shopping with him, watching with him. దబిడి దిబిడే బాసు, ఇది శ్వేతాడే పేకాట బాసు. ఎవడో ఒకడు బకరా బాసు, ఆడో ఈడో ఎవడో ఒకడు ఒకడు ఒక్కడు, ఎవడో ఒక్కడు. వేల పాలలేని ఫోన్ ఏమో చేస్తుంది మిస్సు, అదో ఇదో ఏదో అడిగేది అడ్రస్. ఆడో ఈడో ఎవడికో నా సైజు డ్రెస్సు, సినిమాలో పుర్రెట్టి మిస్ అయ్యాను కిస్సు. దబిడి దిబిడే బాసు, ఇది శ్వేతాడే పేకాట బాసు. ఎవడో ఒకడు బకరా బాసు, ఆడో ఈడో ఎవడో ఒకడు ఒకడు ఒక్కడు, ఎవడో ఒక్కడు. మని ఒకడితోని సికారు ఒకడితోని, మజా ఒకడితోని, మ్యారేజ్ ఇంకొకడితోని. మని ఒకడితోని, సికారు ఒకడితోని, మజా ఒకడితోని, మ్యారేజ్ ఇంకొకడితోని. దబిడి దిబిడే బాసు, ఇది శ్వేతాడే పేకాట బాసు. ఎవడో ఒకడు బకరా బాసు, ఆడో ఈడో ఎవడో ఒకడు ఒకడు, ఎవడో ఒకడు. అందుకే అబ్బాయిలు మీ మనీని టైంని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, అది మిమ్మల్ని మోసం చేయదు, డబ్బులు వస్తూనే ఉంటాయి. దబిడి దిబిడే.